హాయ్ ఎవ్రీవన్, నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు రెసిపీ వచ్చేసి చైనీస్ రెసిపీ అండి, చికెన్ ఫ్రైడ్ రైస్. పిల్లలకి పెద్దలకి ఇష్టమైన ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే ముందుగా వీడియోని చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ కుక్. ముందు ఒక ప్యాన్ లేదా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో 2 బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసి స్క్రాంబుల్ చేసుకోండి. ఇప్పుడు అందులో 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో ఎగ్స్ని స్క్రాంబుల్ చేసుకోండి. ఇప్పుడు స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇలా 1 ఇంచ్ క్యూబులుగా కట్ చేసుకున్న 250 గ్రామ్స్ చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్లో 8 నిమిషాలు కుక్ చేసుకోండి. చికెన్ కుక్ అవ్వడానికి 7 నుంచి 8 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకొక నిమిషం కుక్ చేసుకోండి. 8 నిమిషాల తర్వాత చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు అందులో 1/4 కప్ సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, అలాగే 1/4 కప్ ఫ్రెంచ్ బీన్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. రెండు నిమిషాల తర్వాత అందులో సన్నగా చాప్ చేసుకున్న 1/4 కప్ క్యాప్సికమ్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి. 1 నిమిషం క్యాప్సికమ్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో సన్నగా చాప్ చేసుకున్న 1/4 కప్ క్యాబేజ్ని కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. క్యాబేజ్ కూడా ఫ్రై అయ్యాక మనం స్క్రాంబుల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి కలపండి. అంత బాగా కలిసాక ఆల్రెడీ కుక్ చేసుకొని చల్లారిన 2 కప్పుల బాస్మతి రైస్ని వేసుకొని టాస్ చేస్తూ కలుపుకోండి. అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని టాస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ అయిందంటే మన చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే అండి. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ని పైనుంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ని చేసుకోవడం ఎంత సింపుల్ అండ్ ఈజీయో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మరి పిల్లలకి పెద్దలకి ఇష్టమైన ఈ రెస్టారెంట్ స్టైల్ చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ని మరి మీరు ట్రై చేస్తున్నారా? మరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.